ఆహా, ప్రేమంటే ఇది. ఓ నా ఆరాధ్య దేవతలారా, ఇక చూసుకోండి. ఏమండి కౌంట్ అండి. హలో హలో మావయ్య, నేను రవిని. రవి విడాకులు కదా? ఓ రవి, సారీ నువ్వా? నాకు విడాకుల ఫోన్ తప్ప మామూలు ఫోన్ రావురా. చెప్పు, అమ్మాయి ఎలా ఉంది? రేపు ఉదయం నేను కాంచన మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. మా ఇంటికి రావాలంటే పర్మిషన్ తీసుకు రావాలంటే దంపతులు ఇద్దరు రేపు బ్రేక్ఫాస్ట్ వచ్చేయండి. ఓకే? అలాగే మావయ్య, తప్పకుండా వస్తాం. కాంచన, రేపు పొద్దున మనం లాయర్ మావయ్య ఇంటికి వెళ్తున్నాం. మనం తీసుకున్న నిర్ణయానికి ముందు లీగల్గా విడిపోవాలిగా. కాంచన, రావుకాలం వచ్చేస్తాను, నువ్వు రెడీయా? నేను రెడీ, మీరు రెడీనా? నేను ఎప్పుడో రెడీ. ఆహా, బాణం లేని శ్రీరాముడి గెటప్లో ఉన్నావు. ఎక్కడికి రా? ఇదేంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? అయినా ఆ షర్ట్ ఏంటి, ఈ టై ఏంటి? ఏం బాలేదా? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదంటే నాకు నచ్చలేటే తీసేస్తా. చెల్లెమ్మా, అన్నయ్య ఒక్క నిమిషం కాఫీ తెస్తాను. ఒరే, ఎక్కడికి వెళ్తున్నారా? ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? అడిగిన దానికి సమాధానం చెప్పిచావరా? అన్నయ్య కాఫీ. కాఫీ కాదమ్మా, సముద్రం కూడా తాగేస్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. 1 మినిట్. వన్ డే క్రికెట్ మ్యాచ్ లో బంతి టిప్పి టపీలు మరి కొట్టినట్టుగా ఆడుకుంటారు కదరా. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి చావండిరా. కాంచనా, ఒరేయ్, నా కడుపు ఉబ్బిపోతుందిరా. బాత్రూమ్కి వెళ్ళరా. కాంచనా, అది కాదురా, మీ సెటప్లు గెటప్లు కాదు. ఏదైనా ఉత్తమ దంపతుల పోటీకి వెళ్తున్నారా? నేను చెప్పండి రా. చీర నచ్చిందా? అదే చూస్తున్నాను. చాలా బాగుంది, వెరీ గుడ్. పద. ఒరేయ్, నాకు బీపీ దేశంలో దరిద్రం పెరిగినట్టుగా పెరిగిపోతుంది. ఫంక్షన్ కా అంటే చెప్పరు, పెళ్లి కా అంటే చెప్పరు, ఉత్తమ దంపతుల పోటీగా అంటే చెప్పరు. ఎక్కడికి వెళ్తున్నారా? లాయర్ మావయ్య ఇంటికి రా. లాయర్ మావయ్య ఇంటికా? ఎందులకు? మేమిద్దరం విడాకులు అప్లై చేయడానికి. విడాకుల? ఏమిటి ఈ ప్రక్రియ? అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఆలోచించే అనుకున్నారట, ఆనందంగా విడిపోతారట. ఇంత కదా ఈ జంట కథ, ఇంత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. చూసారు, నీకోసం మీ అత్తయ్య పెసరట్టు, ఇడ్లీ, ఉప్మా ఎన్ని వెరైటీ చేసిందో. బాబు, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి, వేరుశనగ పచ్చడి శుభ్రంగా తినండి. వేసిన పచ్చడి నాకు చాలా ఇష్టం. వేరుశనగ చట్నీ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒంటికి మంచిది కాదు. అది అది గారెల్లో అల్లం పచ్చడిలాగా అన్యోన్య దాంపత్యం అంటే అది. గారెల్లో అల్లం పచ్చడు, రోడ్లో రోకలి బండో కాసేపట్లో మీకే తెలుస్తుంది ప్రక్రియ. పెసరట్లో చూడు ఎంత ఆయిల్ ఉందో, మంచిది కాదు. కావాలంటే టోస్ట్ వేసుకో. ఓకే? అది ఉప్మాలో పెసరట్లాగా అన్యోన్య దాంపత్యం అంటే అది. కాసేపట్లో నీకే తెలుస్తుంది అన్యోన్య దాంపత్యం ప్రక్రియ. ఇడ్లీ కొత్తిమీర పచ్చడితో అదిరింది. అంత బాగుందా? కావాలంటే తిని చూడు. నువ్వు చెప్పాయి రవి, నాతో ఇది అర్జెంట్ పని ఏమిటిది? అవును మావయ్య, చాలా అర్జెంట్ పని. నువ్వే మ్యాటర్ డీల్ చేయాలి. భలే వాడివయ్యా, కొత్త దంపతులు. మీరు అడిగితే కాదంటున్నా, విషయం చెప్పు. ఏం లేదు, నాకు కాంచనకి విడాకులు కావాలంటారు విడాకులు. ఈ ప్రక్రియకి లోపల ఏదో ప్రక్రియ జరుగుతుందని నేను ముందే ఊహించాను. ప్రక్రియ. సీతారాముల్లో వచ్చారు, పార్వతీ పరమేశ్వర్లా తృప్తిగా తిన్నారు. పద్మావతి వెంకన్నలా తమలపాకులు అడగాలి గాని విడాకులు అడుగుతారా? మావయ్య, మా జీవితాలు సుఖంగా ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. శాస్త్ర ప్రకారం ఒకటైన మేము చట్ట ప్రకారం విడిపోక తప్పదు. ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ దంపతులంటే వీరే అనిపిస్తూ అందరికను విందులు చేస్తూ ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మల
ఉన్నదో అనిపించదా అంతలోనే విడిపోతామంటే చోద్యంగా ఉండదా ఇంత కదా ఈ జంట కథ వింత కదా ఈ జంట కథ అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా కత్తేమిటి కడప బాంబే తెచ్చుండేవాడిని వాళ్ళు విడాకులు అడగడము నీవేమో కోడిలా తలుపడము సంతకాలు చేయించడమునా బాబు నాయనా తండ్రి నన్నేం చేయమంటావయ్యా చెప్తే వాళ్ళు విన్నారా వినకపోతే ఊరుకోవడమేనా నొక్కి చెప్పడాలు సర్ది చెప్పడాలు ఏడ్చి చెప్పడాలు లేవా అయ్యో నాది అప్పడం బతుకైపోయింది అప్పుడే ఏమైంది వాళ్ళకు విడాకులు ఇప్పించావో ఓయ్ ఏయ్ అరిచింది నీ భార్య కాదు నీ భార్య మెడలోని తాళిబొట్టు ప్రక్రియ విడాకులు ఇప్పించావో నిన్ను చంపేస్తాను ప్రక్రియ చేస్తానురా ప్రక్రియ విడాకులు ఇప్పిస్తాడట విడాకులు ఏంటి పెళ్లిలో తిన్నప్పుడు ఇంకా అరగలేదు అప్పుడే విడాకులకు అప్లై చేశారా ఎందుకు చేశావు మీకు చెప్పడానికి వచ్చాం ఏంటి నువ్వు చెప్పేది నిన్ను చంపేస్తాను ఒకసారి చంపారుగా ఎన్నిసార్లైనా చంపుతాను అది నా కూతురు కానీ ఇప్పుడు నా భార్య. కాంచన మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఉంటే మీ స్నేహితుడు రవి విడాకుల దాకా వస్తుంటే మంచి చెడు చెప్పొద్దు మాట్లాడరే ఓల్డెన్ అంటే మీదకొచ్చే విమానం ఆగిపోతుందా అండి పడొద్దు పడొద్దు అని ఎంత బతిలాడితే మాత్రం ఆర్టీసీ బస్సు హుస్సేన్ సాగర్ లో పడకుండా ఉంటుందా అండి అంతెందుకు పడవ బుడుంగున మునుగుతూ ఉంటే టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోకుండా ఉన్నారా అండి ఊరుకోండిరా ఇవన్నీ ఆ పెద్ద ఆయనకు తెలియదా ఏంటి తెలిసి ఇంత వయసు వచ్చి ఇంత ఎదురుగా ఉండి నువ్వేం చేసావు వాడికి బుద్ధి చెప్పొద్దు అదిగో వచ్చారుగా అడగండి రవి ఏమిట్రా ఇది ఏమిట్రా మీరు చేసిన పని పెళ్లి కట్టిన మామిడాకులు ఇంకా ఎండనైనా లేదు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా అమ్మా, భార్యాభర్తల్లా నటిస్తూ జీవితాంతం ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటూ బ్రతకలేక అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఆలోచించావు అంత ఆలోచించేవాడు కాంచెన్నెందుకు పెళ్లి చేసుకున్నావు పెళ్లి మీ తృప్తి కోసం, విడాకులు మా భవిష్యత్తు కోసం. ఏమిటా భవిష్యత్తు పనికిరాని ప్రేమ కోసం ఇంటి పరువు ప్రతిష్ట రోడ్డుకెక్కిస్తారా పెద్దవాళ్ళ మేము చచ్చామనుకున్నారా మా మనసులు చచ్చాయని మీరే అనుకున్నారు. ఎంత ఖరీదైన శుభలేఖలు వేయాలో, ఎంత పెద్ద పందిరి వేయాలో, రిసెప్షన్ ఎంత గ్రాండ్ గా చేయాలో ఇవేగా పెద్దవాళ్ళుగా మీరు ఆలోచించింది. ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక అడుగుతారు, కానీ ఆ అవకాశం కూడా మీరు మాకు ఇవ్వలేదు. అంటే నీకు మేము కసాయి వాళ్ళ కనిపిస్తున్నాం అంతేగా దయచేసి అంత మాట నా చేత అనిపించకండి. మనసు ఒక చాట, మనిషి ఒక చాట ఉండి చేసేది సంసారం కాదు, మానసిక వ్యభిచారం. దానికి దూరం కావాలనే మా ప్రయత్నం. కాంచన పసుపు తాడు ప్రాణం లేనిదే కావచ్చు, కానీ అది ప్రాణం కన్నా విలువైంది గొప్పది. అది ప్రాణం ఉన్న వాళ్ళ మెళ్ళ ఉన్నప్పుడు మాత్రమే. పెళ్లి అనేది రెండు జంతువుల మధ్య జరిగే తంతు కాదు, రెండు శవాల మధ్య జరిగే అగ్రిమెంటు అంతకన్నా కాదు. 25 ఏళ్లగా పెంచిన మీకంటే